ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. గత పాఠంలో యేసు పిలాతు ఎదుట తీర్పు కోసం నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో పిలాతు భార్య అతనికి కబురు పంపింది. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పంపింది. ఆమె అన్యమతస్థురాలు, అన్యదేవతారాధన చేసే వ్యక్తి. ఆమె మూఢనమ్మకాల పుట్ట. ఆమెను నడిపించింది దేవుడు కాదు, మూఢనమ్మకం. ఆయన జోలికి పోతే తమకు ఏ కీడు కలుగుతుందోనని ఆమె భయం. ఇదంతా మనకెందుకు? ఎవరిలో ఏ శక్తులున్నాయో ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పింది. మతనాయకులు యేసుకు వ్యతిరేకంగా బరబ్బాకు అనుకూలంగా ప్రచారం చేశారు. మత రాజకీయాలు ఎంత నీచంగా పరిణమిస్తాయో పిలాతు గ్రహించాడు. అయినా అతడు పిరికివాడు. యేసును పదే పదే లోపలికి తీసుకుపోయి ఆయనతో మంతనాలాడాలని చూచాడు. ప్రభువు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చెయ్యలేదు. అసలు సంగతి ఏమిటంటే, పిలాతే ముద్దాయి, యేసు ప్రభువే న్యాయాధిపతి. యేసుతో నేను ఏమి చేసేది అని అడుగుతున్నాడు పిలాతు. యేసుతో ఏమి చెయ్యాల్సింది పిలాతుకు తెలియకపోతే, పిలాతుతో ఏమి చెయ్యాల్సింది నిత్యత్వంలో యేసుకు తెలుసు. మీరే చూచుకోండి అని చేతులు కడుక్కుంటే సరిపోదు. అతడు స్వయంగా తీర్మానం చేసుకోవాలి. అతని హృదయం యేసు రక్తంతో కడగబడాలి. పిలాతు యేసును తిరస్కరించాడు. 27వ వచనం. అప్పుడు అధిపతి యొక్క సైనికుడు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన వద్ద సైనికులనందరినీ సమకూర్చాడు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా, నీకు శుభము అని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటానికి ఆయనను తీసుకొని పోయారు. వారు వెళుతూ ఉండగా కురేనీయుడైన సీమోను అనే ఒకడు కనబడగా ఆయన సిలువ మోయడానికి అతణ్ణి బలవంతం చేశారు. వింటున్నారా? గుంపు మనస్తత్వం వేలం వెర్రి. వారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. సిపాయిలు యేసుతో ఆడుకుంటున్నారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయం పొందారో అలాగే అతడు అనేక జనములను చిలకరించాడు. ఆయన ఎంతో బలహీనమైపోయాడు. సిలువ మొయ్యలేకపోతున్నాడు. సిపాయిలు ఆయనను ఆ విధంగా కొట్టి విడిచారు. వారు కపాల స్థలమనే అర్థమిచ్చే గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగటానికి ఇచ్చారు. గాని ఆయన దానిని రుచి చూచి త్రాగటానికి ఇష్టపడలేదు. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకున్నారు. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నారు. గొల్గొతా అంటే కపాలము అని అర్థం. చేదు కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగటానికి ఇచ్చారు. 69వ కీర్తన 21వ వచనం. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పే ఇది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగడానికి ఇచ్చారు. 22వ కీర్తన అంతా యేసు యొక్క సిలువ వేతలో నెరవేరింది. 22వ కీర్తన 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 36వ వచనం. వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నారు. వారిలో తార్సువాడైన సౌలు కూడా ఉన్నాడు. అతడే పౌలు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు సాక్ష్యమిస్తూ అన్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అట్టి పాపులలో నేను ప్రధానుడను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం నుండి యేసు తల మీద
యూదుల రాజైన యేసు అనే విలాసం ఉంచారు. 2 బందిపోటు దొంగలను ఇరువైపులా సిలువ వేశారు. ఆ మార్గమున వెళుతూ ఉన్నవారు తలలూపుతూ, నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీది నుండి దిగు. శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయనను అపహసించారు. ఇతరులను రక్షించిన ఈయన తనను తానే రక్షించుకోలేడా? ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీది నుండి దిగిన ఎడల అతణ్ణి నమ్ముతాము. ఈయన దేవుని కుమారుడు కదా, దేవుడితణ్ణి తప్పిస్తాడేమో చూస్తాము. యేసుతో సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను నిందించారు. ఆయన దేవుని కుమారుడు, లోకపాపముల నిమిత్తమై ఆయన సిలువ మీద చనిపోవాలి. ఆయన సిలువ మీది నుండి దిగి రాడు. ఇతరులను రక్షించాడు, రక్షించడానికి సిలువ మీద చనిపోతున్నాడు. అలా చనిపోకపోతే ఆయన మనలను రక్షించలేడు. మనము పాపులము. క్రీస్తు సిలువ మీద నీ స్థానము నా స్థానము వహించాడు. బరబ్బా స్థలంలో తానున్నాడు. సిలువ వేయబడిన 2 దొంగలు యేసును దూషించారు. అయితే ఆ 2 దొంగలలో ఒకడు పశ్చాత్తప్తుడై ప్రభువును అంగీకరించి అదే రోజు ప్రభువుతో పరదైసుకు వెళ్ళాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. 3 గంటలప్పుడు యేసు బిగ్గరగా కేక వేస్తూ అన్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగింది. భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరువబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. భూకంపం కలిగింది. శతాధిపతి, అతనితో ఉన్నవారు అది చూచి భయపడి చెప్పుకున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అనేక మంది స్త్రీలు దూరము నుండి ఇదంతా చూస్తున్నారు. 3 గంటలు యేసు శిలువ మీద ఉన్నాడు. అనగా అది ఉదయం 9 గంటల సమయం. మధ్యాహ్నం 12 గంటలకు వారు ఆయనను చిత్రవధ చేసి ముగించారు. ఆ తరువాత లోకమంతటా చీకటి కమ్మింది. అప్పుడు ప్రభు 22వ కీర్తనను ఉదహరించాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? ఈ ప్రశ్నకు జవాబు 3వ వచనంలో ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడై ఉన్నాడు. ప్రవచనాలను నెరవేర్చడానికి ఇది జరిగింది. 57వ వచనం. అరిమతయి యోసేపు యేసు శిష్యుడు. అతడు ధనవంతుడు. పిలాతును అడిగి యేసు దేహమును తీసుకువెళ్లడానికి అనుమతి పొందాడు. యేసు భౌతిక కాయమును తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచాడు. సమాధి ద్వారం మీదికి పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాడు. మరునాడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చారు. అన్నారు, అయ్యా, ఆ వంచకుడు 3వ రోజున లేస్తాను అన్నాడు గనుక 3వ రోజు వరకు సమాధిని భద్రం చేయించండి. లేకపోతే ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకుపోయి ఆయన మృతులలో నుండి లేచాడని ప్రచారం చేస్తారు. పిలాతు అనుమతి మేరకు వారు వెళ్లి కావలి వారిని తమతో ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారు. అరిమతయ్య యోసేపు యేసు శిష్యుడు, కాని రహస్య శిష్యుడు. ఆ సమయంలో నికోదేము కూడా యోసేపుతో చేరాడు. ఈ సంగతి యోహాను సువార్తలో చెప్పబడింది. యేసును రాతిలో తొలిపించిన సమాధిలో ఉంచారు. సమాధి మీద ప్రభుత్వం ముద్ర వేసింది. అక్కడ రాజభటులు కావలి ఉన్నారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు తాను 3వ రోజున లేస్తానని చెప్పినట్లే లేచాడు. వారు సమాధిని మూసివేసి ముద్ర వేశారు. అది యేసు పునరుత్థానానికి ఆటంకం కాదు. సరే, ఇప్పుడు మనం 28వ అధ్యాయానికి వచ్చాము. ఇదే చివరి అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుతూ ఉండగా మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధిని చూడడానికి వచ్చారు. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి
దానిమీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉంది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది. అతనికి భయపడడం వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెడుతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఇదిగో మీకు చెప్పాను అన్నాడు. వారు భయముతో మహానందముతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలపడానికి పరిగెత్తుతూ ఉండగా యేసు వారికి ఎదురుగా వచ్చి, మీకు శుభము అని చెప్పాడు. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు అన్నాడు, భయపడకండి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్లాలని, వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలపండి. ప్రియ విశ్వాసీ, వింటున్నారా? సువార్త 2 సత్యములపై ఆధారపడి ఉంది. 1 యేసు మరణం, 2 ఆయన పునరుత్థానం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు మరణించాడని, ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచారని విన్నాము. 28వ అధ్యాయంలో యేసు పునరుత్థానాన్ని చూస్తున్నాము. మన రక్షణకు యేసు మరణ పునరుత్థానాలు 2 అవసరమే. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన కోసమై పాపముగా చేయబడినందున మనము క్రీస్తునందు దేవుని నీతి అవుతున్నాము. పునరుత్థాన సువార్తే మనము ప్రకటిస్తున్నది. మతములన్నిటిలో మృతవీరులను స్మరించుకుంటారు. క్రైస్తవంలోనే మరణించి సజీవంగా లేచిన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు సజీవుడు, మనకు సమకాలీనుడు. 4 సువార్తలలో పునరుత్థాన వృత్తాంతం పూర్తిగా లభిస్తుంది. మత్తయి సువార్త యేసును రాజుగా మనకు పరిచయం చేస్తోంది. యేసు రాజు పుట్టాడు, ఆయన రాజుగానే చనిపోయాడు, ఆయన రాజుగానే తిరిగి లేచాడు. యేసు లేచినప్పుడు భూకంపం కలిగింది. దేవదూతలు దిగివచ్చారు. సమాధి మీది రాయి దొర్లించబడింది. కావలివారు భయపడ్డారు. ఖాళీ సమాధి అనే వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి మతనాయకులు చేసిన విఫల ప్రయత్నం. లూకా సువార్తలో యేసు మానవత దృష్ట్యా ఆయన పునరుత్థాన కథనం రాయబడింది. మత్తయి యేసును రాజుగా చిత్రించాడు. 4 సువార్తికులు 4 దృక్పథాలలో యేసు పునరుత్థానాన్ని ప్రకటించారు. సమాధి మీది రాయి ఎందుకు దొర్లించబడింది అంటారా? యేసు బయటికి రావటానికి కాదు, శిష్యులు లోపలికి వెళ్లి ఖాళీ సమాధి అని గ్రహించడానికి దానిమీది రాయి దొర్లించబడింది. సమాధి ఖాళీ అని గ్రహించినప్పుడు ఆ స్త్రీలకు భయము మహానందము కలిగాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు మగ్దలేనే మరియతో, నన్ను ముట్టుకొనవద్దు, తండ్రి వద్దకు ఎక్కిపోతున్నాను అని సోదరులతో చెప్పు అన్నాడు. అయితే మత్తయి సువార్తలో స్త్రీలతో దూత చెప్పాడు, తాను చెప్పినట్లే ఆయన లేచాడు. అయితే ఈ 2 సంఘటనలకు మధ్య ఆయన పరలోకానికి ఎక్కి దిగివచ్చి గలిలయలో వారికి కనిపించాడు. 11వ వచనం నుండి, వారు వెడుతూ ఉండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి చెప్పారు, మేము నిద్రపోతూ ఉండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతణ్ణి సమ్మతిపరచి మీకేమీ తొందర కలుగకుండా చూస్తాము. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని
తమకు బోధించబడిన ప్రకారము చేశారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ కావలివారు పట్టణములోకి వెళ్లి ప్రధాన యాజకులకు జరిగిందంతా చెప్పారు. యేసు సమాధిలో నుండి ఎప్పుడు లేచాడో వారికి తెలియదు. సమాధి మీది రాయి దొర్లించబడిన తరువాత వారు సమాధిలోకి చూచారు. యేసు శరీరము అందులో లేదు. కావలివారికి ఎంతో భయం వేసింది. కావలివారి అసమర్థతకు అధిపతి వారిని కఠినంగా శిక్షించవచ్చు. మతాధికారులు కావలివారికి డబ్బిచ్చారు. మీరు ఓ చిన్న అబద్ధం చెప్పండి. మేము నిద్రపోతూ ఉండగా యేసు శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి. ఇదెంత హాస్యాస్పదమో చూచారా? కావలివారు నిద్రిస్తూ ఉంటే ఆయన శరీరాన్ని తీసుకుపోయారని చెప్పాలా? పనివారు నిద్రించవచ్చా? అయినా కంగారు పడవద్దు, అధిపతికి మేము నచ్చజెబుతాములే అంటున్నారు మతనాయకులు. కావలివారు లంచం తీసుకున్నారు. మతాధికారులు వారికి హామీ ఇస్తున్నారు. మతాధికారులు చెప్పమన్నట్లే వారు చెప్పారు. యేసు పునరుత్థానం నిజం కాదనే వాదం మొదటి శతాబ్దంలో ఈ మత గురువులతోనే మొదలైంది. ప్రజలలో అల్పవిశ్వాసం, అవిశ్వాసం కలిగించడానికి సైతాను చేసే అబద్ధ ప్రచారం ఇలాగే ఉంటుంది. అయితే నిజము దాగదు, దాన్ని ఎవరూ కప్పిపుచ్చజాలరు. ఇప్పుడు ప్రభువు వారు ఇచ్చిన మహాజ్ఞను వినండి. 11 శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లారు. వారాయనను చూచి ఆయనకు మ్రొక్కారు. కాని కొందరు సందేహించారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి వారితో అన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇది యేసు ప్రభువు శిష్యులకిచ్చిన మహా ఆజ్ఞ. ఈ ఆజ్ఞతో జతచేసి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య, సమరయ్య దేశాలలో భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. మనము యేసుకు సాక్షులం. పరిశుద్ధాత్మ శక్తి గలవారమై లోకమంతటా మనము యేసు శిష్యులమై జీవిస్తాము, సేవిస్తాము. గలిలయ కొండ మీద 11 శిష్యులు ప్రభువును ఆరాధించారు. అయితే కొందరు సందేహించారు. నాటి నుండి నేటి వరకు కొందరికి సందేహం ఉంటూనే ఉంది. ఆరాధికులు కొందరు, సంశయాత్మ గలవారు కొందరు, కొందరటు కొందరిటు. నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటే ఆయన రాజుగా మాట్లాడుతున్నాడు. ఆయన సర్వాధికారి. సమస్త జనులను అనగా జాతులను నాకు శిష్యులనుగా చేయండి. ఇది మహాశ్రమల కాలంలో 1000 ఏండ్ల పరిపాలనలో అమలులోకి వచ్చే ఆజ్ఞ. అయితే ఈ రోజున కూడా మనకిది వర్తిస్తుంది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మమివ్వండి. ఇది నీటి బాప్తిస్మం. సంఘం ఆరంభ దినాల నుండి ఇదే విధంగా బాప్తిస్మమిస్తూ వస్తూ ఉన్నది. 1 కొరింథీ 1వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు పౌలు అంటున్నాడు, నా నామమున మీరు బాప్తిస్మము పొందారని ఎవరైనా చెప్పకుండునట్లు క్రిస్పునకు, గాయికి తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మమివ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మమిచ్చాను. వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మమిచ్చానేమో నేనెరుగను. బాప్తిస్మమివ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యేసు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా
సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. ఆదిమ సంఘములో బాప్తిస్మము అనే సంస్కారము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున అమలుపరచబడింది. త్రియేక దేవుని నామమున విశ్వాసులకు బాప్తిస్మమిచ్చారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. బోధన పరిచర్య సంఘానికి అప్పగించబడింది. ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమవ్వాలి. సువార్తలలోనే కాదు, పత్రికలలో కూడా ఎంతో బోధ ఉన్నది. 1 తెస్సలోని పత్రిక 4:2 మీరు ఏలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో మా వలన నేర్చుకొన్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. మత్తయి సువార్త ముగింపులో ప్రభువు ఇచ్చిన హామీ ప్రకటించబడింది. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ఆమేన్. ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడునుగాక. సంఘము ఎత్తబడి ఆయనతో సదాకాలము ఉండిపోతుంది. యేసు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా త్వరలో రాబోతున్నాడు. ఆయనకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మత్తయి సువార్త ఇంతటితో ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.